తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేస్తుంది. చెప్పిన విధంగానే రిపబ్లిక్ డే రోజున సీఎం రేవంత్ 4 సంక్షేమ పథకాలు ప్రారంభించారు. ఎకరానికి 12,000 చొప్పున రైతు భరోసా ఇస్తామని పేర్కొన్నారు. ప్రారంభం రోజు ఆదివారం కావడంతో రైతు భరోసా డబ్బులు జమ కావని తేల్చి చెప్పారు. అర్ధరాత్రి తర్వాత రైతుల ఖాతాలో నిధులు జమ మొదలైంది. ప్రభుత్వం ఖరారు చేసిన మార్గదర్శకాల ప్రకారం అర్హులైన రైతులకు నిధులు అందనున్నాయి. అయితే గతంలో అమలు చేసిన విధంగానే విడతల వారీగా నిధులు జమ అవుతాయని అధికారులు వెల్లడించారు. రేవంత్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. ఇప్పటికే బ్యాంకులకు నిధులు జమ అయ్యాయి. గత ప్రభుత్వం అమలు చేసిన విధానంలో కొన్ని మార్పులు చేశారు. సాగు చేసే భూములకే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. కాగా భూమి లేని వారికి కూడా ఆదుకోవాలని గతంలో కూలీలు అడిగారని వారి కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను తీసుకొచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కూలీ పనిచేసే పేదలకు ఈ పథకం కింద 12,000 ఇవ్వాలని నిర్ణయించారు. ఇక ప్రస్తుత రైతు భరోసా నిధుల జమ విషయంలో అధికారులు స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వం తాజా నిర్ణయం మేరకు ఈ సీజన్ నుంచి ఎకరానికి 6,000 చొప్పున ఏడాదికి 12,000 రైతు బంధు కల్పిస్తున్నారు. నిధుల జమ సైతం విడతల వారీగా అమలు కానుంది. గతంలో అనుసరించిన విధానాన్ని కొనసాగిస్తున్నారు. తొలి రోజు ఎకరంలోపు, ఆ తర్వాత ఎకరంన్నర, 2 ఎకరాలు ఇలా విడతల వారీగా కుబేర్ విధానం ద్వారా రైతుల ఖాతాలో నగదు జమ కానుంది. అందరికీ ఒకటే రోజు కాకుండా వారికి ఉన్న సాగు భూముల లెక్క ప్రాతిపదికన నిధులు వరుసగా జమ అయ్యేలా బ్యాంక్ అధికారులను వివరాలు అందించారు. ఇక నిధుల జమలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలపైన అధికారులు ఫోకస్ చేశారు. గతంలో ఎదురైన సమస్యలను అధికారులు ప్రస్తావిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రైతులు తమ బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన పత్రాలను క్లస్టర్ వ్యవసాయ శాఖ విస్తీర్ణ అధికారుల వద్ద సమర్పించేందుకు నెల ఆఖరు వరకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. ఈ వివరాలు పరిశీలించి అర్హులైన వారికి పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించారు. ఇటీవలే రాష్ట్రంలో గ్రామాల వారీగా చేపట్టిన సర్వేలో నంబర్ల వారీగా సాగుకు పనికిరాని భూములను గుర్తించారు. ఆ విస్తీర్ణం వివరాలు వ్యవసాయ శాఖ అధికారులు పోర్టల్ నుంచి తీసివేశారు. దీంతో రైతు భరోసా నిధుల జమ విషయంలో ప్రభుత్వం ప్రత్యేకంగా అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. ఈ రోజు ఎకరం లోపు ఉన్న రైతులకు రైతు బంధు వారి ఖాతాలో జమ కానుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.